హైదరాబాద్లో తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఉపాధి కల్పన గురించి సీరియస్గా ఆలోచించాలి. ఉపాధి కల్పన పైన ఒక శ్వేతపత్రాన్ని ప్రభుత్వం ఒక ప్లాన్ను ప్రకటించాలని కూడా మేము ఒక సదస్సు నిర్వహించి ప్రభుత్వం ముందు ఒక స్పష్టమైన ప్రతిపాదనను పెట్టినాం. అదేవిధంగా నిర్వాసితుల హక్కులను కాలరాయటానికి వీల్లేదు. 2013 నిర్వాసితులకు కల్పించిన హక్కులను గుర్తించాలి, గౌరవించాలి అనేటువంటి మాట కూడా చెప్పినాం. కరువు పరిస్థితులను సమగ్రంగా పరిశీలించినాం. వరదలు వచ్చినప్పుడు పంటకు జరిగిన నష్టపరిహారం గురించి తెలుసుకున్నాం. అట్లాంటి సందర్భాల్లో రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా మేము ఈ సందర్భంగా ప్రభుత్వం ముందు ఉంచినాం. నిజంగా వీటిలో ఏ అంశంపైన ఎన్నడూ చర్చ జరగలేదు. మేము కోరుకున్నది ఏంటంటే చర్చ వీటిపై జరిగితే బాగుంటుంది అని. చర్చ ఈ అంశాలపై జరిగితే మా తప్పైతే మేము నేర్చుకుంటాం. మొత్తం మీద మేము చేసిన సూచనలో ఏదైనా ఉపయోగకరమైన ఉంటే మొత్తం రాష్ట్రానికే మేలు జరుగుతుందనే ఆలోచనతో మేము ఈ ప్రయత్నాలు చేస్తూ వచ్చినాం. మేము నిజంగా ప్రజల గొంతును వినిపించినాం. ఒక అద్దం తన ప్రతిబింబాన్ని ప్రదర్శించినట్టే నిజంగా మేము కూడా ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా వ్యక్తీకరించుకుంటూ వచ్చినాం. మేము లేవనెత్తిన ఏ ఒక్క సమస్య మీద సమాధానం రాలేదు. ఏ ఒక్క సమస్య మీద చర్చకు మేము ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు. నిజంగా చర్చకు ఈ ప్రభుత్వము సిద్ధం కాని సందర్భాల్లో మేము ఇతరేతరమైనటువంటి వేదికలను కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేసినాం. న్యాయ వ్యవస్థ ద్వారా కూడా కొంతైనా మనం చర్చను ముందుకు తీసుకుపోదామనే ప్రయత్నం చేసినాం. ఈ ఆరాటం అంతా మా కోసం కాదు. ఇందులో మా స్వప్రయోజనం ఏమీ లేదు. కేవలం ప్రజల యొక్క ప్రయోజనాలు మాత్రమే వీటిలో ఇమిడి ఉన్నాయి. ఇంత కీలకమైనటువంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి చర్చ ముందుకు రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మేమేమన్నామంటే గతంలో సీమాంధ్ర పాలకులు తెచ్చిన అభివృద్ధి నమూనా పనికిరాదు. తెలంగాణ కోసము ఉద్యమ ఆకాంక్షల ఆధారంగా ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధిని రూపొందించాలి. ప్రజల బతుకుదెరువు అవకాశాలను విస్తృతపరచాలి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలి. ఈ సమాజంలో పీడిస్తున్నటువంటి సామాజిక సమస్యలకు పరిష్కారాన్ని వెతకాలి. అట్లాంటి ఒక నవీనమైనటువంటి పురోభివృద్ధి మార్గాన్ని ఈ రాష్ట్రం అనుసరించాలన్నదే జేఏసీకి ఉన్నటువంటి ఆకాంక్ష. వాటికి సంబంధించి చర్చ ఎన్నడూ జరగలేదు. ఎప్పుడూ కూడా వాటిపైన వ్యాఖ్యానాలు రాలేదు. ఒక పరిష్కారానికి ఒక ప్రయత్నం అనేది కూడా మాకు ఇక్కడ కనబడలేదు. నిన్నటి చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజానికి అటువంటి ఒక సమాధానం దొరికి ఉంటే మేము చాలా సంతోషించేవాళ్ళం. సమస్యలపైన మమ్మల్ని ఎవరెన్ని విమర్శలు చేసినా మేము నిజంగా చాలా ఆనందంగా స్వీకరించేవాళ్ళం. మా తప్పైతే సరి చేసుకునేవాళ్ళం. ప్రజలకు ఉపయోగపడే సూచనలు వచ్చి ఉంటే స్వీకరించేవాళ్ళం. మరింత మెరుగ్గా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగటానికి కావలసినటువంటి ప్రతిపాదనలను మేము ముందుకు తీసుకొచ్చి ఉండేవాళ్ళం. అటువంటి చర్చ చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేది. దురదృష్టవశాత్తు పాలకులు అటువంటి చర్చకు సిద్ధపడటం లేదు. అటువంటి ప్రజలకు ఉపయోగపడగలిగినటువంటి ప్రశ్నలను వాళ్ళు సమాధానం చెప్పటం లేదు. ఇప్పటికి కూడా ఈ దాడులు చేస్తే మేము ఆగుతామనుకుంటే అంతకంటే పొరపాటు మరొకటి లేదు. మా నిబద్ధత మేము చాలా స్పష్టంగా ప్రకటించినాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఖచ్చితంగా ముందుకు పోతుంటాం. ప్రతి సందర్భంలో మా ప్రయత్నం జరుగుతూనే ఉంది. హోంగార్డ్స్ మొన్న ఆందోళన చేసినప్పుడు నిజానికి దానికంటే చాలా ముందే జూలై మాసం 15 తారీఖు నాడే మేము డీజీపీ గారిని కలిసి చెప్పినాం, సార్ పరిస్థితి బాగాలేదు, ఇచ్చేటువంటి జీతభత్యాలు చాలా అన్యాయంగా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితులను మీరు బాగు చేయకపోతే వాళ్ళల్లో ఒక అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది, అది ఎప్పుడైనా బద్దలవుతుందనేటువంటి మాట మేము డీజీపీ గారికి జూలై మాసంలో చెప్పినాం. పట్టించుకొని ఉంటే మేలు జరిగేది. దీంట్లో మాకొచ్చేటువంటి కీర్తి కిరీటాలు భుజకీర్తులు ఏం లేవు. ప్రభుత్వానికి ప్రజలకు మేలు జరిగి ఉండేది. అట్లా చేయకుండా నిజంగా ప్రశ్నలు అడిగినందుకు దాడి చేయటం అనేది శోచనీయం. నిజంగా మేము ఒక వైద్య ఆరోగ్య సమస్యల మీద సదస్సు పెట్టినాం. ఆ సదస్సు బాధ్యత డాక్టర్ శంకర్ గారికి ఇచ్చినాం. వారు వైద్య వృత్తిలో ఉన్నారు. చిరకాలం ప్రజల సమస్యలకు కూడా అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి వారు. మనకు జైలు అప్పుడు ముషీరాబాద్ జైలు కూల్చినప్పుడు అక్కడ గాంధీ హాస్పిటల్ రావాలని కోరిన వాళ్ళల్లో వారొకరు. మనకు ఇక్కడ లేడీ హైదరీ క్లబ్ పక్కన ఉన్న పాత గాంధీ మెడికల్ కాలేజ్ స్థలాన్ని అమ్మటానికి ప్రయత్నం చేస్తే అడ్డుపడి జైల్లో ఉన్నటువంటి వారు డాక్టర్ శంకర్ గారు. వారు నిజంగా వైద్య ఆరోగ్య సమస్యల మీద పూర్వ విద్యార్థుల
సమావేశ హాల్లో ఒక మీటింగ్ పెట్టుకుందామంటే పైనుంచి మంత్రి గారి నుంచి డైరెక్టర్ గారి నుంచి ఫోన్లు చేసి హాల్ రద్దు చేయిస్తే మేము నిన్న మొన్న అక్కడ ఇక్కడ తిరిగి, ఎందుకంటే టెన్షన్ ఏర్పాట్లు చేసుకుంటే మీ అన్నీ అయిపోయాయి కదా అని. ఆ టెన్షన్ ఇందులో మాట్లాడేది డాక్టర్లు, చర్చించేది ఆరోగ్యపరమైన సమస్యలు. ఈ ప్రశ్నలకు నిజంగా వాళ్ళు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ మా వెతికితే చివరికి మా అదృష్టం బాగుండి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పైన ఒక హాల్ ఉంది. చాలామందికి తెలియదు కాబట్టి మాకు ఆ హాల్ దొరికింది. అక్కడ మేము 13 నాడు మీటింగ్ పెట్టుకోగలిగినాం. అంటే దృక్పథం చెప్తున్నా. నిజంగా మా వెంటబడి మేము ఎక్కడ పోతున్నామో దుర్బినేసి చూసే బదులు అవి మేము ఎట్లా మీ ద్వారా ప్రకటిస్తూనే ఉన్నాం. మా సెల్ ఫోన్లు చూస్తే అర్థమవుతూనే ఉండే. దానికి ఇంత సమయం వృధా చేయటం కంటే ఈ సమస్యల మీద చర్చ చేస్తే చాలా లాభం జరిగేది. నిజంగా మాకు మాట్లాడిన వాళ్ళ మీద కోపం లేదు, ఎందుకంటే పలికించేడు వాడెవడో మాకు తెలుసు కాబట్టి వాళ్ళ మీదే మేము వాళ్ళకే ఈ సమాధానాలు చెప్తున్నాం. కానీ అడిగిన వాళ్ళకు మాత్రం మేము ఈ మాటలు చెప్పవలసింది ఎవరైతే పలికిస్తున్నారో వాళ్ళకే ఈ సమాధానాన్ని మేము ప్రత్యేకంగా చెప్పదలిచినాం.